హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా అక్క మా అమ్మ ముగ్గురం కలిసి బంధువులు రేణుకా ఇళ్ళమ్మకి చేస్తున్నారండి. అందుకే త్వరగా రెడీ అయ్యి హడావిడిగా బయలుదేరాము. మధ్యలో మా చిన్నాన్న కూతురు కలుస్తుందండి. నలుగురం కలిసి అక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్తాము. అమ్మవారి గుడి దర్శనము, మా బంధువుల హడావిడి చూద్దురు. నాతోనే రండి మీరు కూడా. ఇక ఇంటి నుంచి బయలుదేరామండి. దారిలో మా చిన్నాన్న కూతురు కలిసింది. అంతా కలిసి ఆటో తీసుకొని ఆటో ఎక్కాము. నేనైతే ఇంక సంవత్సరానికి ఒక టూర్ అండి వచ్చేది. ఇంకా అక్క చెల్లెలము ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఆటోలో వస్తూ ఉన్నాము. మేము చిన్నాయన కూతురే అనే కాదు, ముగ్గురం అక్క చెల్లెలము కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాము. నేను సెలవుకి వచ్చినప్పుడు ఏదైనా బంధువుల ఫంక్షన్ పడిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అందరినీ కలుస్తాను, అందరినీ చూస్తాను అని మా ప్రయాణం అయితే సాగుతూ ఉంది. ఆ మాట ఈ మాటలా మాట్లాడుకునే లోపలే అమ్మవారి గుడి వచ్చేసిందండి. ఆ తర్వాత ఆటో దిగేసాము. అమ్మవారికి కావాల్సిన సామాన్లు పూలు, టెంకాయ, కుంకుమ, పసుపు తీసుకుంటా ఉన్నాము నేను మా చిన్నాన్న కూతురు. ఆ తర్వాత మధ్యలో మా బంధువులు కలిశారండి. అక్క ఎప్పుడొచ్చావు అని పలకరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మందిరంలోకి ప్రవేశించామండి మేము. చుట్టూ అంతా అమ్మవారి కుంకుమ, పసుపు, రకరకాల అమ్మవారి సామాగ్రి అన్నీ అమ్ముతున్నారు. మేమంతా చూసుకుంటూ వచ్చి లైన్లో నిలబడినాము. ఆ రోజు చాలా రష్ ఉన్నారండి గుడి. అమ్మవారు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అందరూ క్యూ లైన్లో నిలబడ్డారు. అమ్మవారి చేసేవాళ్ళు, అమ్మవారికి ఒళ్ళులోకి వచ్చిన వాళ్ళు, గుడి అంతా తప్పెట్లతో మేళతాళాలతో మారి మ్రోగుతుందండి. ఆ తర్వాత దర్శనం అయిన తర్వాత మా బంధువులు మళ్ళీ కొంతమంది కలిసారండి. మా పెద్దమ్మ ఎన్నాళ్ళకు వస్తేవే అని పట్టుకోయింది. నేను ఆ పెద్దమ్మ ఫోటో తీద్దామని తీసుకుంటా ఉన్నాం ఇద్దరము. ఆ తర్వాత మా బంధువులు పుట్టింటలు తీస్తూ ఉంటే అక్కడికి వచ్చామండి. అక్కడ వడి బియ్యం పోస్తూ ఉన్నారు అందరూ ఆమెకి. మా అక్క వడి నింపుతూ ఉంది. ఇక ఇటు సైడ్ ఏమో వంటలు చేస్తూ ఉన్నారండి. వంటలంతా తయారైపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టారు. మేము కూడా తింటూ ఉన్నాము. ఫోన్ చేసిన తర్వాత కొంతమంది మా బంధువులు కలిసలేదండి, వాళ్ళ కోసం అని ఎదురు చూస్తూ ఉన్నాము. వాళ్ళు గుడికి వెళ్ళారు, వాళ్ళు కలుద్దామని ఎదురు చూస్తూ ఉన్నాము. అంతలోపలే మా చిన్నాన్న కూతురు, మామ కూతురు, పెదనాన్న కూతురు అందరూ వచ్చారండి. అందరూ ఏమి ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తూ ఉన్నారు.
ఇక్కడైతే మా పిన్నియారండి. ఇంకా మా చిన్నాని కూతురు అందరు హాయ్ హాయ్ అని చెప్తా ఉన్నారు. మా అమ్మ, మా పెద్దమ్మ, మా నాన్నక్క గారు అందరు హాయ్ హాయ్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడైతే మా అత్తగారి కూతురండి మాట్లాడుతూ ఉన్నారు. మాటల్లో మునిగిపోయినారు ఇద్దరు. హాయ్ అన్న చెప్పండి అని అంటే ఇప్పుడు అందరు హాయ్ హాయ్ అంటూ ఉన్నారు. ఆ తర్వాత పక్కన వేరే వాళ్ళు అమ్మవారికి చేశారండి అని ఒళ్ళులోకి వచ్చింటే మేము అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాము. కొంతమంది వేషాలు వేసుకొని కూడా వచ్చారండి. ఆ తర్వాత మేమంతా బంధువులంతా కలుసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి ఆటో ఎక్కి వచ్చేసామండి. ఇది అమ్మవారి గుడి ప్లస్ మా బంధువుల సందడి. చూసారు కదా, ఇలాంటి వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.